సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగే జాబ్ మేళాకు తరలి వెళ్లారు మిర్యాలగూడలోని నిరుద్యోగులు. యువత వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నిరుద్యోగులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇవాళ రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో 2 రోజుల పాటు ఈ జాబ్ మేళా కొనసాగనుంది. త్వరలో మిర్యాలగూడలోనూ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే బత్తుల. ప్రతి ఒక్కరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోదాడ నియోజకవర్గాలలో నిరుద్యోగుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద జాబ్ మేళా దగ్గర చరిత్రలో సృష్టించే విధంగా 200 కంపెనీలతోని సుమారు ఇప్పటికే 36,000 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఏదో రకంగా జాబ్ ఇప్పించాలా, నిరుద్యోగులకి ఏదో రకంగా చూడాలి. డెవలప్మెంట్ అంటే ఒక రోడ్లు వేయటం కాకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారికి వాళ్ళ కాళ్ళ మీద నడిపే విధంగా కాళ్ళ మీద నిలబడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకున్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లాగే అందరూ అన్ని కాన్స్టిట్యూషన్లలో కూడా ఇలా జాబ్ మేళాలు పెట్టించి నిరుద్యోగులకి ఎంతో కొంత మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తలపెట్టిన జాబ్ మేళాకి చాలా అనూహ్య స్పందన వస్తుంది. ఆ స్పందనలో భాగంగా ఈరోజు మా మిర్యాలగూడ నుంచి కూడా దగ్గర సుమారు 2-3 బస్సులకి పిల్లలు వెళ్తున్నారు. ఒక జాబ్ కోసం అని కాదు, అక్కడ ఎట్లా ఉంటుంది దాని యొక్క పరిజ్ఞానం కూడా నేర్చుకుని నెక్స్ట్ దఫాకైనా మా మిర్యాలగూడ కూడా ఆ కంపెనీలందరితో మాట్లాడి త్వరలోనే కొత్త జాబ్ మేళ పెట్టేయాలని, ఈ ప్రోగ్రాము మంచి విజయవంతం కావాలని, ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా హుజూర్ నగర్ కోదాడ అవపడాలనే ఉద్దేశంతో సుమారు 36,000 మంది ఎన్రోల్ చేసుకున్నారని, అందుకనే నిన్న సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంని 2 రోజులుగా ఇవాళ రేపు 2 రోజులుగా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది.